నమస్తే, నేను మీ సతీష్. మాజీ మంత్రి అరెస్ట్, జగన్కు బిగ్ షాక్ అనేటువంటి అంశం ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక బ్రేకింగ్ న్యూస్గా, హాట్ టాపిక్గా మారింది. మరి ఎవరు ఆ మాజీ మంత్రి? ఆయన అరెస్టుతో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ముప్పేమిటి? ఆయన్ని అసలు ఏ అంశంలో అరెస్ట్ చేశారా లేదా చేయబోతా ఉన్నారా అనేటువంటి అంశంలోకి వెళ్తే, ఆ మాజీ మంత్రి మరెవరో కాదు, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి నారాయణ స్వామి. మరి ఏదైతే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తూ దేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో, ఆ కేసులో ఇప్పటికే అనేక సంచలనమైనటువంటి విస్తుపోయేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 40 మందిని నిందితులుగా సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇంకొక 10 మందిని కూడా నిందితులుగా పేర్కొనబోతా ఆఖరికి ఏదైతే కనుక ఫైనల్ అఫిడవిట్ ఉంటుందో ఆ అఫిడవిట్ కూడా దాఖలు చేయాలి అని చెప్పి దానికి కూడా ఒక గడువును పెట్టుకున్నారు. 1 రోజుల్లో పూర్తిగా ఈ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ముగించాలి అని చెప్పి సిట్ అధికారులు కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ డెడ్ లైన్ లోపల మొత్తం ఇప్పటి వరకు 40 మంది ఉండగా వాళ్ళని ఆ సంఖ్యను 50కి తీసుకెళ్లబోతా ఉన్నారు. అదే సమయంలో బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది కూడా ఈ రోజున నిగ్గు తేల్చాలి అని చెప్పేసి సిట్ అధికారులు దాన్ని కూడా ఈ 1 రోజుల్లోనే మొత్తం ఆ బిగ్ బాస్ పాత్ర ఏమిటి, ఆయన ఎవరు అనేటువంటిది కూడా బయటకి రివీల్ చేయాలి అని చెప్పేసి సిట్ అధికారులు నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే చూస్తే 40 మందిని ఇప్పటి వరకు నిందితులుగా చేర్చగా 12 మందిని అరెస్టు చేశారు. అందులో మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వంటి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు. మరోవైపున మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అనేటువంటిది కూడా ఈ రోజున సిట్ అధికారులు తమ ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి, ఛార్జ్ షీట్లో కూడా అదే అంశాన్ని పొందుపరిచినటువంటి పరిస్థితి. మరి ఇంకో వైపున చూస్తే దాదాపు 100 కోట్ల వరకు కూడా ఈ మద్యం కుంభకోణం కేసులో ఆస్తుల్ని జప్తు చేస్తా ఉన్నారు సిట్ అధికారులు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు జారీ అయినాయి. మరి ఈ క్రమంలోనే న్యాయస్థానం కూడా కొన్ని ఆస్తులు జప్తు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇంకొన్నిటికి జప్తుకి సంబంధించినటువంటి ఆదేశాలు కావచ్చు, లేదంటే గనక పూర్తిగా అంగీకారం అనేటువంటిది కోర్టు నుంచి రావాల్సినటువంటి పరిస్థితి. ఈ కేసులో చూసుకుంటే 12 మంది అరెస్టు, 40 మంది నిందితులుగా చేరడంతో పాటు 100 కోట్ల పైనే ఆస్తులు జప్తు అయినటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఇక 1 రోజుల్లో ఈ కేసు దర్యాప్తు ముగించాలి అని చెప్పి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి వేగం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంది. ఈ దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి సిట్ అధికారులు మరి దీన్ని ఒక లాజికల్ కన్క్లూజన్కి తెచ్చే క్రమంలో భాగంగా నాటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి ఏదైతే నారాయణ స్వామి ఉన్నారో ఆయన పాత్ర పైన కూడా ఇప్పుడు విచారణ చేపట్టబోతా ఉన్నారు. దానికి సంబంధించే ఈ రోజున పూర్తిగా నారాయణ స్వామిని ఇప్పటికి పలుమార్లు సిట్ అధికారులు విచారణకి రావాలని చెప్పి ఆయనకి నోటీసులు ఇచ్చినప్పటికీ ఏ ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో సిట్ అధికారులు ఈ రోజున నేరుగా ఆయన నివాసాలు ఏవైతే గనక పుత్తూరులో ఉన్నటువంటి నారాయణ స్వామి నివాసం, అలాగే గంగాధర్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మరొక నివాసంతో పాటు తిరుమల లక్ష్మీనగర్ సర్కిల్లో ఉన్నటువంటి ఆయన కుమార్తె నివాసం, ఎందుకంటే నారాయణ స్వామి రెగ్యులర్గా తిరుపతిలోనే ఆయన తన కుమార్తె నివాసం ఎక్కడైతే ఉందో అక్కడే ఎక్కువగా ఉంటారు అనేటువంటిది కూడా ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం మరి తిరుపతి నారాయణ స్వామి కుమార్తె నివాసం వద్ద సిట్ అధికారులు మొత్తం ఈ 3 చోట్ల కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహించడంతో పాటు ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి నారాయణ స్వామి కుమార్తె నివాసంలోనే ఆయన్ని దాదాపు ఉదయం నుంచి కూడా సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా కొన్ని మీడియా ఛానల్స్కి ఇదే నారాయణ స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సమయంలో మరి ఆయన మాట్లాడినటువంటి అంశాలు, అలాగే ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో పలు కీలక అంశాలని కూడా ఈ రోజున సిట్ అధికారులు ప్రశ్నల రూపంలో నారాయణ స్వామిని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే నారాయణ స్వామి గతంలో చెప్పారు, ఏదైతే 2 వ్యక్తులు బలవంత పెట్టబట్టే తాను లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి ఫైళ్ల పైన సంతకం చేయాల్సి వచ్చింది అని చెప్పి. అయితే ఏ అంశాలపైన సంతకం చేశారు? వాస్తవానికి లిక్కర్ పాలసీ అనేటువంటిది రూపొందించిన దాంట్లో కావచ్చు, లేదంటే లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి చర్చల్లో ఎక్కడా కూడా నారాయణ స్వామి పాల్గొన్నటువంటి దాఖలాలు చూడలేదు. ఇప్పటి వరకు సిట్ అధికారులు పూర్తిగా వాళ్ళు చేసినటువంటి దర్యాప్తులో ఎక్కడా నారాయణ స్వామి పేరైతే రాలేదు. కానీ ఈ రోజున మరి ఏదైతే అనూహ్యంగా నారాయణ స్వామి పాత్రని కూడా మరి మద్యం కుంభకోణం కేసులో ఎస్టాబ్లిష్ చేసే దిశగా సిట్ అధికారులు విచారణ చేపడతా ఉన్నారో, మరి ఈ రోజున ఆయన విచారణ చేస్తున్నటువంటి అంశాలు కూడా చూస్తే ఈ కేసులో ఇక నారాయణ స్వామి ద్వారానే బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది కూడా సిట్ అధికారులు తేల్చబోతా ఉన్నారు. కారణం ఏమిటి అంటే మరి ఈ మద్యం కుంభకోణం కేసులో నారాయణ స్వామికి సంబంధించి ఆయన పాత్ర పైన సిట్ అధికారులు ప్రధానంగా ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలు మనం ఒకసారి చూసినట్లయితే, మరి ఎవరి ప్రోద్బలంతో, ఎందుకు, ఎవరి ఒత్తిళ్ల మేరకు ఆయన ఇవి చేశారు అనేది చెప్పక తప్పని పరిణామాలు.
మరి ఈ రోజున చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం అనేటువంటిది గడిచిన 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా జరిగింది, మద్యం అమ్మకాలు ఆ విక్రయాలు ఎలా జరిగినాయి, అసలు ఆ పాలసీ మేకింగ్కి సంబంధించి ఆ ఫైళ్ల మీద ఆయన సంతకం ఎందుకు పెట్టారు, అదే సమయంలో చూస్తే అసలు డిజిటల్ లావాదేవీలు అనేటువంటిది పూర్తిగా తొలగించి కేవలం క్యాష్ మాత్రమే ఎందుకు తీసుకున్నారు అనేటువంటి అంశాలు. ఎందుకంటే నారాయణ స్వామి ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఏదైతే డిజిటల్ పేమెంట్స్ అనేటువంటిది రద్దు చేస్తూ ఆ ఒక ఫైల్ మీద సంతకం పెట్టారు. మరి ఆ ఫైల్ మీద సంతకం ఎందుకు పెట్టారు, డిజిటల్ పేమెంట్స్ రద్దు చేయడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశాలని కూడా ఈ రోజున ప్రధానంగా సిట్ అధికారులు నారాయణ స్వామిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదే క్రమంలో చూస్తే నారాయణ స్వామి గతంలో చెప్పిన మాటల్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే గనక తనని 2 వ్యక్తులు ఒత్తిడి చేయడం వల్లే తాను ఈ ఫైల్ మీద సంతకం పెట్టాను, వాస్తవానికి డిజిటల్ పేమెంట్స్ రద్దు చేయొద్దు అని చెప్పి తాను ఆ రోజు చెప్పినప్పటికీ కూడా మరి తన పైన ఉన్నటువంటి వాళ్ళు తన పైన ఒత్తిడి తెచ్చారు అని చెప్పి నారాయణ స్వామి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటినే ఈ రోజున సిట్ అధికారులు కూడా తమ ప్రశ్నల రూపంలో ఆయన దగ్గర సంధిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. మరి ప్రధానంగా చూస్తే ఈ అంశం ఇప్పుడు నారాయణ స్వామి విచారణ కావచ్చు, లేదంటే ఆయన అరెస్ట్ అనేటువంటిది కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో పాటుగా మరొక 2 వ్యక్తులకి కూడా ఒక సమస్యగా పరిణమించబోతా ఉంది అనేటువంటిది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. కారణం ఏమిటి అంటే మరి ఒక లిక్కర్ పాలసీ, ఆ పాలసీ ఫ్రేమింగ్లో ఆయన లేరు, ఆ పాలసీ ఫ్రేమింగ్కి సంబంధించినటువంటి చర్చల్లో ఆయన ఎక్కడా పాల్గొనలేదు. మరి ఆయన పాత్ర ఎక్కడుంది అంటే కేవలం ఫైళ్ల మీద సంతకాలు చేయటం. మరి ఆ ఫైళ్ల మీద సంతకాలు చేయడానికి తన పైన ఒత్తిడి తెచ్చింది ఎవరు, తన పైన ఒత్తిడి చేయడం వల్ల ఆయన పెట్టాడా, లేదంటే కనుక ప్రలోభాలకి గురై ఆయన సంతకాలు చేశాడా, అసలు ఆ ఒత్తిడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, మరి నారాయణ స్వామిని ఒత్తిడి చేయగలిగేటువంటి వ్యక్తులు ఎవరున్నారు అంటే మరి కేవలం 3 పేర్లే చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఆ 3లో కూడా ఒకరు ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి మిగతా 2, ఆ 2 ఎవరు అనేటువంటి ప్రశ్నకి వచ్చేటప్పటికి కూడా మరి ఆ 2 మరెవరూ కాదు. ఒకరు అయితే జగన్మోహన్ రెడ్డి, లేదా నారాయణ స్వామికి గురు సమానులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి 3వ వ్యక్తి ఇంకెవరో రివీల్ చేయకపోవడానికి ఏముంది, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి. ఎందుకంటే పెద్దిరెడ్డి కుటుంబానికి ఆయన ఒక పెద్దపాలేరు లాంటి వ్యక్తి నారాయణ స్వామి. పెద్దిరెడ్డి సిట్ అంటే కూర్చుంటాడు, స్టాండ్ అంటే నుంచుంటాడు నారాయణ స్వామి, మనకు తెలిసిందే. మరి పెద్దిరెడ్డి ఎక్కడైనా వచ్చారు అంటే ఆయన దగ్గరికి చెప్పులు లేకుండా వెళ్ళడం, ఆ ఫోటోలు కూడా గడిచిన 5 ఏళ్లు మనం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చూసాం. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మరి పెద్దిరెడ్డి కళ్ళు మూసుకుని ఎక్కడ ఏం చేయమంటే, ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టారా? పెద్దిరెడ్డే ఈయనతోటి మద్యం కుంభకోణం సంబంధించినటువంటి అంశంలో మరి డిజిటల్ పేమెంట్స్ అనేటువంటి దానిపైన సంతకం చేయించారా? ఆయన చెప్పబట్టే నారాయణ స్వామి ఆ రోజున సంతకం పెట్టారా? లేదు అంటే కనుక పెద్దిరెడ్డి చెప్పినా కూడా నారాయణ స్వామి వినలేదా? అది వినకపోవడంతో మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనేటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళిద్దరూ నారాయణ స్వామిని ఆయన పైన ఒత్తిడి తెచ్చి బలవంత పెట్టి ఆయనతోటి ఈ సంతకం చేయించారా? మరి ఈ రోజున సిట్ అధికారులు చేస్తున్నటువంటి విచారణలో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి నారాయణ స్వామి ఏం సమాధానం చెబుతారు? మరి ఆయన చెప్పేటువంటి సమాధానంతో సిట్ అడుగులు ఎటువైపు పడతాయి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపు సిట్ అధికారులు అడుగులు వేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైపు అడుగులు వేస్తారా? మరి బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది నారాయణ స్వామి బయట పెడతారా ఈరోజు అనేటువంటిది కూడా ఈరోజు జరుగుతున్నటువంటి మరి సిట్ అధికారుల విచారణ నేపథ్యంలో ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఒక పెద్ద చర్చగా మారినటువంటి పరిస్థితి. అదే సమయంలో మరి నారాయణ స్వామిని ప్రస్తుతం అయితే గనక సిట్ అధికారులు తన కుమార్తె నివాసం దగ్గర విచారణ జరుపుతూ ఉన్నారు. మరి ఆయన్ని కేవలం అక్కడ విచారణ జరిపి ఆయన విచారణకు సహకరించినట్లయితే గనక అక్కడ వదిలేస్తారా? లేదు అంటే గనక మరి పాలసీ కావచ్చు, లేదంటే ఆ ఫైళ్ల పైన సంతకాలు చేశారు, మరి అందులో ఈయన పాత్ర కూడా ఉంది అని చెప్పి సిట్ అధికారులు భావించి నారాయణ స్వామిని కూడా ఈ రోజున మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేస్తారా? మరి ఇదే ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో కూడా ఒక గగ్గోలు పెట్టిస్తున్నటువంటి అంశంగా మారింది. మరి ఒకవేళ నారాయణ స్వామి అరెస్ట్ అయితే మాత్రం అది జగన్మోహన్ రెడ్డికి ఒక బిగ్ షాక్గా కూడా పరిణమించేటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే మద్యం కుంభకోణం కేసులో మరొక అరెస్టు, మాజీ మంత్రి అరెస్ట్ అనేటువంటిది జగన్కి బిగ్ షాక్ గా అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.